విశాఖలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా జరిగే అప్పన్న గిరి ప్రదక్షిణకు సర్వము సిద్ధమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర కాలినడకన గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ ఏడాది గత సంవత్సరం కంటే ఎక్కువగా దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కోడేరి రామచంద్రమోహన్ తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి 4వ విడత చందన పూత కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ, దేవస్థానం, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టాయని, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. భక్తులందరికీ ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం రోజున చందనోత్సవం పూర్తయిన తర్వాత అభిషేకం తదుపరి మొదటి విడత చందన సమర్పణ జరుగుతుంది. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తుది విడత అంటే 4వ విడత చందన సమర్పణ జరుగుతుంది. దీంతో చందన సమర్పణ పూర్తవుతుంది. రేపు ఆషాఢ పౌర్ణమి రోజున స్వామివారికి చందన సమర్పణ జరగనుండగా అనేక వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సింహాచలం కొండ చుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసుకోవటం ఒక సాంప్రదాయంగా వస్తుంది. గత 2 దశాబ్దాలుగా ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సంఖ్య రాను పెరుగుతూ వస్తుంది. ఈరోజు దాదాపు గత సంవత్సరం మాదిరిగానే దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం, సింహాచలం దేవస్థానం, దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు గతంలో ఉదయం 6 గంటల నుంచి భక్తులు వచ్చేవారు. ఈరోజు మా సిబ్బంది చెప్తున్నారు తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు రాక ప్రారంభమైందని. ఇప్పుడు కూడా గత సంవత్సరం కంటే ఈ సమయానికి ఎక్కువ మంది భక్తులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రకారం సాయంత్రానికి దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు వస్తారని పూర్తిగా అంచనా వస్తూ ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకి వంశపారంపర్య ధర్మకర్త గారి చేతుల మీదుగా స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ రథం 2 గంటలకి ఇక్కడ ప్రారంభమై కొండ చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని రాత్రికి మరి సింహాచలం చేరుకుంటుంది. అయితే భక్తులు మాత్రం తెల్లవారుజామున ఎవరికి అనుకూలమైన సమయంలో వాళ్ళు ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా గిరి ప్రదక్షిణ ప్రారంభించుకున్నారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణకి వచ్చే భక్తుల సంఖ్య దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. వాళ్ళందరూ కొండ చుట్టూ పూర్తి చేసుకుని వచ్చేసరికి రేపు ఉదయం కూడా అవుతుంది. దర్శనం భక్తులు రాకని భక్తులు ఏ సమయం దాకా ఉంటే ఆ సమయం దాకా దర్శనాలు కొనసాగుతాయి. ఇంకా రాత్రి భక్తుల దర్శనానికి ఆగిపోయిన తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తెల్లవారుజామున సాంప్రదాయం ప్రకారం చందన సమర్పణ ఇవన్నీ కార్యక్రమాలు జరిగిన తర్వాత దర్శనం. అటువైపు ఏర్పాటు వేపకొండ జంక్షన్ వైపు వెళ్ళి వాహనాల్లో వేపకొండ జంక్షన్ వైపు వెళ్ళి అక్కడి నుంచి గోశాల జంక్షన్కి రవాణా సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మీ ద్వారా భక్తులకి తెలియజేసేది ఏంటంటే వాహనాల్లో వచ్చేవాళ్ళు గోపాలపట్నం నుంచి వేపకొండ జంక్షన్కి వెళ్ళి వేపకొండ జంక్షన్ నుంచి గోశాల జంక్షన్కి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎవరికి లేదండి, ఇక్కడికి వచ్చి కొట్టుకునే అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఆ లిబర్టీ, ఆ స్వాతంత్ర్యం ఉంది, అవకాశం ఉంది. లేదండి, ఎవరైనా భక్తుల మనోభావాలు వాళ్ళ అభిష్టం ప్రకారం చేసుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, ఉండవు.